బడిబాట కార్యక్రమం చేస్తున్న ఉపాధ్యాయులకు నమస్కరిస్తూ ప్రశ్నిస్తున్న సేట్పల్లి విష్ణు బీజేపీ బిచ్కుంద మండల అధ్యక్షులు మాట్లాడుతూ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చాలని బడిబాట చేపట్టిన టీచర్లకు నమస్కరిస్తూ విజ్ఞప్తి చేసిన మీ పిల్లలు మీకు పుట్టిన పిల్లలను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తున్న వారి యొక్క పిల్లలను ఎంపీలు ఎమ్మెల్యే మంత్రుల పిల్లలను ముందుగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అలా చేర్పిస్తే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాల కంటే దీటుగా పనిచేస్తాయి నాణ్యమైన విద్యా సకల సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో దొరుకుతాయి కావున గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ అధికారులందరూ మీ పిల్లలను ముందుగా గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పించాలని కోరుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు సహకరిస్తే ప్రభుత్వ స్కూల్స్ బాగుపడతాయి ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చెప్తున్నవారు 10th ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వారు చెప్తున్నవారు కావున మీరు డిఈడి పిఈడీలు చేసి డిఎస్సీలో జాబ్ కొట్టి వచ్చిన వారు ఉంటారు కాబట్టి మీ పిల్లలను ముందుగా ప్రభుత్వ స్కూల్లో వేసి నాణ్యమైన విద్యను అందించాలని కోరుతున్నామని అన్నారు అందరికీ జై శ్రీరామ్ నా పేరు చెట్పల్లి విష్ణు నేను బిచ్కుంద భారతీయ జనతా పార్టీ మండల ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని టీచర్స్ ద్వారా చేపిస్తుంది చాలా మంచి ఆలోచన విద్యాశాఖ మంత్రి గారికి కూడా ధన్యవాదములు కానీ ఈ బడిబాట కార్యక్రమంలో ఎవరైతే గవర్నమెంట్ ఉపాధ్యాయులు తిరుగుతున్నారో మా స్కూల్లో చేర్పించండి మా స్కూల్లో చేర్పించండి అని చెప్పి ప్రతి ఇంటింటికి వెళ్ళి విద్యార్థులను మా స్కూల్లో చేర్పించాలని కోరుతున్నారు నేను ఈ ప్రభుత్వ ఉద్యోగులను ఒకటే కోరుకుంటున్నాను అయ్యా మీరు డిఏడీలు చేసి టెట్ ద్వారా డిఎస్సి ద్వారా జాబులు కొట్టి ఈరోజు మీ పిల్లలని మీకు పుట్టిన పిల్లలని మీరు గవర్నమెంట్ స్కూల్లో వేసలేరు వేరే పిల్లలని మీరు తీసుకొచ్చి మా స్కూల్లో వేయని ఎందుకు బతిలాడడం ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లలను అందరినీ వాళ్ళ ప్రభుత్వ స్కూళ్ళల్లో చేర్పిస్తే దానికి మేము ముందుగా మిమ్మల్ని సన్మానిస్తాం ఆ తర్వాత వేరే పిల్లల్ని మీరు ఆ స్కూల్కి రమ్మని చెప్పండి మీ స్కూల్ నాణ్యత ఉంది మా స్కూల్లో మంచి స్టడీ చెప్తాం ప్రైవేట్ స్కూల్ అవసరం లేదు గవర్నమెంట్ స్కూల్లో ముద్దు అనే విధంగా మీరు విద్యా పాఠాలు బోధిస్తామని చెప్పేసి మీ పిల్లలను ముందుగా ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరున్నా అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లల్ని వేయాలి గవర్నమెంట్ స్కూల్లే అభివృద్ధి చెందాలి గవర్నమెంట్ స్కూల్నే నాణ్యతమైన విద్య అందాలి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి నేను ఈ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారికి కూడా కోరుతున్నాను కొత్తదనం విద్య హబ్ చేస్తున్నారు కదా మీరు మన కాన్ఫరెన్స్ లో స్టార్ట్ చేయండి ఫస్ట్ మీరు ఈ ఉపాధ్యాయులు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఎవరి ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్నే చదవాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి మీరు లక్ష్మీకాంతారావు గారు మీరు ఖచ్చితంగా ఉపాధ్యాయుల పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలోనే నేర్వాలి ఆ తర్వాత వేరే పిల్లలు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఏం నాణ్యత ఉంది ఈరోజు డిగ్రీలు ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఈరోజు ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ పిల్లలు టాప్ 10కు 10 పాయింట్స్ 400 మార్క్స్ 500 మార్క్స్ తెప్పిస్తారు మరి వీళ్ళు బిఏడి వేసి డిఎస్సిలో జాబ్ కొట్టి ఈరోజు ప్రభుత్వ స్కూల్ ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు నాణ్యత ఉండట్లేదు మరి ప్రభుత్వ స్కూల్కు పిల్లలు రావాలంటే వీళ్ళు పోయి అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది కనుక ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కానీ అధికారుల పిల్లలు కానీ అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివితే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయని మా నిర్ణయం భారత్ మాతాకి జై